శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 169వ ఓవి 515వ పేజీ ఈరోజు చదువుతున్నాము. ఇక అతని ఆనందాన్ని అడగాల. ప్రతిరోజు సాయిని స్మరించుకొని విభూతి పొట్లాన్ని తలగడ కింద పెట్టుకునేవాడు. తర్వాత బాబా పటాన్ని తెచ్చుకొని తలవైపు గోడకు తగిలించి గురువారం మాలను వేసి భక్తిగా పూజించేవాడు. బాబా పటాన్ని గురువారం మాలను వేసి ప్రతిరోజు మానసిక పూజ చేయగా అతని బాధ తొలగిపోయింది. ఇది విభూతి యొక్క ఉపయోగం. అద్భుతమైన మరొక ఉపయోగాన్ని చెబుతాను. ఎటువంటి కష్ట సమయాలలో ఉపయోగించిన విభూతి మనోభిష్టాలను తీరుస్తుంది. బాలాజీ పాటిల్ నివేస్కర్ అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. అతడు బాబా కోసం లోకోత్తరమైన సేవ చేస్తూ శరీరాన్ని అరగతీశాడు. రోజు గ్రామంలో బాబా తిరిగే దారులు, వారు లెండికి విహారానికి వెళ్ళే మార్గం చిమ్మడం, ఇవి నివాస్కరు రోజు చేసే పనులు. అతని తర్వాత ఈ సేవను రాధాకృష్ణమాయ చేసేది. ఆమె ఈ పనిని అలౌకికంగా చేసేది. అందరికీ ఆదరణీయమైన బ్రాహ్మణ జాతీయురాలైన ఇటువంటి నికృష్టమైన సేవని ఎలా చేయాలా అని ఆమె నిర్మలమైన మనస్సుకు ఎప్పుడూ అనిపించలేదు. ఉదయాన్నే లేచి చేత్తో చీపురు పుచ్చుకొని బాబా తిరిగాడే దారులను స్వయంగా శుభ్రం చేసే ఆమె సేవ ధన్యం. ఆమె వలె పనిని శుభ్రంగా త్వరగా వేరే ఎవరు చేయగలరు? కొంతకాలం గడిచాక అబ్దుల్ ముందుకొచ్చాడు. మహాభాగ్యవంతుడైన ఆ పాటిల్ ప్రపంచంలో ఉంటూనే ప్రాపంచిక విషయాలలో అనాసక్తితో ఉండేవాడు. అతని స్వార్థ త్యాగాన్ని తెలియజేసే కథాభాగాన్ని వినండి. అతడు పొలంలోని పంటను కోయగానే మొత్తం ధాన్యాన్ని తెచ్చి మసీదు ఆవరణలలో రాసిపోసి బాబా చరణాలకు సమర్పించేవాడు. ఆ పంటకు బాబాయే యజమాని అని తలచి వారు ఇచ్చిన ధాన్యాన్ని మాత్రం ఇంటికి తీసుకొని వెళ్ళి జీవితం గడుపుకునేవాడు. సాయి మహారాజు కాళ్ళు చేతులు ముఖం కడుక్కున్న నీరు, వారు స్నానం చేసిన నీరు, ప్రవహించే మురిక్కాలలో నీరుని త్రాగేవాడు. ఈ నివాస్కర్ ఉన్నంత వరకు ఈ నియమం ఆగకుండా అలాగే జరిగింది. తర్వాత అతని పుత్రుడు కూడా కొంచెం తండ్రికి వల్లనే చేసేవాడు. 185వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.